హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని టెక్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం వచ్చేసరికి చాట్ జీపీటీ గో వర్షన్ ఇప్పుడు మనకి చాట్ ఫ్రీగా తీసుకొచ్చింది కదా, ఇలా మీరు క్లెయిమ్ చేసుకోవాలని అయితే ఈ వీడియోలో మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ వీడియో చూసే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ సరే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకూడదు, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసరికి మీరు మీ ఫోన్ నుంచి అయినా సరే చాట్ జీపీటీని అయితే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవచ్చు, లేదంటే మీకు దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ నుంచి కూడా మీరు ఈజీగా అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చరికి నేను అయితే ల్యాప్టాప్ నుంచి చూపిస్తాను అనమాట. ఒకవేళ మీరు ఫోన్లో యూజ్ చేసే మాత్రం మీరు ఏదైనా ఒక ఏదైతే వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తారో దాని ఒకసారి మీరు ఏంటంటే డెస్క్టాప్ మోడ్ అయితే చేంజ్ చేసి పెట్టేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే నేను కొంచెం పెద్ద స్క్రీన్ అయితే చూపిస్తాను అనమాట, మీకు కొంచెం క్లియర్ విజిబిలిటీ కోసం అయితే. ఇక్కడ ఒకసారి అయితే నేను నా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీ ఓల్డర్ జీమెయిల్ అకౌంట్ కన్నా ఒకసారి యూజ్ చేసుకోవచ్చు అలాంటి, లేదంటే మీరు కొత్త న్యూ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని కూడా దానికి కూడా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాట్ జీపీటీని సెట్ చేస్తున్నాను. ఈ లింక్ నేను ఒకసారి నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అక్కడ నుంచి కూడా మీరు ఏంటంటే ఆ డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ఆ వెబ్సైట్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి టాప్ లో చూసుకుంటే మనకి ట్రై గో. సో ఇది వచ్చరికి ఏంటంటే మనకి చాట్ జీపీటీ గో వర్షన్ అనమాట. ఇది ఏంటంటే మనకి ఓన్లీ ఇండియాకి మాత్రం తీసుకురావడం జరిగింది. ఇది వచ్చరికి మనకి 12 months ఫ్రీగా అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి మేబీ లేటర్ ట్రై గో అని జస్ట్ ట్రై గో మీద క్లిక్ చేసేస్తున్నా. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కొన్ని ప్లాన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫ్రీ అండ్ గో కూడా మనకి ఏంటంటే 399 ప్లాన్ జనరల్ గా చూసుకున్నట్టయితే అది వచ్చరికి మనకి ఏంటంటే 0 ఫ్రీగా అయితే అవైలబుల్ గా ఉంది. దీన్ని మీరు ఎలా తీసుకోవచ్చు అంటే జస్ట్ ఇక్కడ అప్గ్రేడ్ టు గో అని కదా, దాని క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు సేమ్ ఫోన్ కూడా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది, మీకు డిఫరెన్సెస్ అయితే ఏమి ఉండదు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి గెటింగ్ యువర్ ప్లాన్ రెడీ అని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు వచ్చరికి ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి పేమెంట్ సెక్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఫ్రీ ట్రయల్ వచ్చరికి మనకి 12 months ఉంది. వన్స్ మీకు 12 months అయిపోయిన తర్వాత మీకు 399 రూపీస్ అనేది ఛార్జ్ అవుతుంది అనమాట. సో 13th month నుంచి మీకు 399 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుంది. సో అది మీరు పే చేయకూడదు, మేము ఇలా వద్దు, నాకు ఇలా నేను పే చేయను అనుకుంటే మాత్రం చాట్ జీపీటీ కూడా మీరు యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ ఆ పేమెంట్ అయితే మీరు క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చరికి మనకి ఏంటంటే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చరికి ఏంటంటే మనకి కార్డ్ పేమెంట్, ఇంకోటి వచ్చరికి ఏంటంటే యూపీఐ పేమెంట్ అనమాట. మీరు యూపీఐ కనుక యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎటువంటి యూపీఐ యాప్లో అయినా సరే, మీకు ఐదర్ ఫోన్ పే కానివ్వండి, పేటిఎం కానివ్వండి, అమెజాన్ పే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాంట్లో మీకు ఒకసారికి ఆటో పే అనేది ఒక సపరేట్ ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్ మీరు ఆటో పే అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. ఒకవేళ కనుక మీరు ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ వచ్చరికి మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. నేను ఒకసారికి నా డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మన వీపీఐ అడుగుతున్నారు. సో ఇక్కడ వచ్చరికి ఏంటంటే మీరు ఒకవేళ కనుక మీరు ఫోన్ పే నుంచి కనుక పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, మీ యొక్క నెంబర్ @YBL. ఒకవేళ కనుక మీరు పేటిఎం యూజ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫోన్ నెంబర్ @PTSBI. అలా మీకు ఏ యాప్ యూజ్ చేస్తాడో దానికంటే ఒక మీకు యూపీఐ ఐడి అయితే ఉంటుంది కదా. సో ఆ యూపీఐ అయితే వచ్చేసరికి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు బిజినెస్ ప్రకారం ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. లేదు మాకు ఎటువంటి బిజినెస్ అవసరం లేదు, మేము ఇండివిజువల్ కి వాడుకుంటాం అనుకుంటే మాత్రం దాన్ని అన్టిక్ చేసేసుకొని ఇక్కడైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి సబ్స్క్రైబర్ వచ్చింది కదా, సబ్స్క్రైబ్ మీద కనుక క్లిక్ చేశారనుకోండి, మీ యూపీఐ ఐడికి వచ్చేసరికి ఏంటంటే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆ నోటిఫికేషన్ తో మీరు ఏంటంటే ఫస్ట్ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు వచ్చరికి అప్రూవ్ పేమెంట్ అని వచ్చేసింది. నా పేమెంట్ అనేది అప్రూవ్ చేసుకుంటా. ఒకవేళ మీరు కనుక ఇలా యూపీఐ నుంచి కనుక పేమెంట్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఒకసారి ఏమవుతుందంటే పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. దానికి ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కార్డ్స్ అనేది కదా, కార్డ్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు, మీరు ఏదైనా సరే డెబిట్ కార్డ్ అయినా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా మనకి ఎటువంటి ఓటీపీలు అయితే అడగట్లేదు అనమాట. డైరెక్ట్ మీరు జస్ట్ ఏదైనా ఒక కార్డ్ యాడ్ చేసి సరిపోతుంది. డైరెక్ట్ అయితే మీకు గో వర్షన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ గో వర్షన్ అయితే యాక్టివేట్ చేసుకుంటున్నా. దీనికి నా కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా అది మనకి గో వర్షన్ అయితే యాక్టివేట్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకు ఆల్రెడీ గో వర్షన్ అయితే యాక్టివేట్ అయితే అయిపోయింది. నేను డైరెక్ట్ నేను చాట్ జీపీటీ లాగిన్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి చాట్ జీపీటీ 5 అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నాకు పేమెంట్ అనేది అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత లాగిన్ పేజ్ ఇలా వచ్చింది అనమాట. మీరు క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ చాట్ జీపీటీ ప్లస్ అని కనిపిస్తుంది, అప్గ్రేడ్ అని కనిపిస్తుంది కదా. దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆల్రెడీ గో వర్షన్ ఉన్నట్టయితే చూపిస్తుంది అనమాట. నాకు ఎటువంటి మనీ అయితే కట్ అవ్వలేదు అండ్ ఎటువంటి ఓటీపీ అయితే అడగలేదు అనమాట. సో మీరు యూపీఐ నుంచి పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే లేదు, అండ్ కార్డ్ నుంచి పేమెంట్ చేసేసుకొని డైరెక్ట్ ఇలా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ ఎటువంటి పేమెంట్ అయితే అడగలేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ అయితే నాకు లాగిన్ అయితే అయిపోయింది. ఎటువంటి ఓటీపీలు అడగలేదు, ఎటువంటి కన్ఫర్మేషన్స్ అయితే ఏం అడగలేదు. డైరెక్ట్ అయితే నాకు లాగిన్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ గో ప్లాన్ అయితే ఉన్నాను అనమాట. దీన్ని తీసుకోవడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి జీపీటీస్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్ జీపీటీస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. వీటన్నిటిని అయితే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ చాట్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ రీసెర్చ్ కూడా మనకి ఇక్కడ నుంచి చేయొచ్చు అనమాట. ఇది వచ్చరికి మనకి ఇంకా 5 లెఫ్ట్ అని చూపిస్తుంది. సో ఈ రోజు నుంచి ఈ ఎవ్రీ మంత్ వచ్చరికి మీకైతే 5 డీప్ రీసెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. 5 ఏదైనా క్వశ్చన్స్ అనేది మనం ఏమైనా హెవీ క్వశ్చన్స్ అయితే ఇక్కడ మనం అడగవచ్చు. 5 అయితే వస్తాయి అనమాట. అండ్ ఒకవేళ మీరు ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సరే కొంచెం మనకి ఫాస్ట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. నాకు తెలిసిన దొరికితే చాట్ జీపీటీ 5 తీసుకోవడం కంటే మీరు పర్ప్లెక్సిటీ అయితే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ఎయిర్టెల్ సిమ్ ఉందనుకోండి, పర్ప్లెక్సిటీ వచ్చేసరికి మీకు 12 months కూడా ఫ్రీగా వస్తుంది. దాంతో పాటుగా ఆ కామెంట్ అనే ఒక వెబ్ బ్రౌజర్ కూడా అయితే మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో వచ్చరికి మీకు ఏజెంట్ మోడ్ ఉంటుంది. ఏజెంట్ మోడ్ యూజ్ చేసుకుని అయితే మీరు ఆటోమేషన్స్ అయితే ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అయితే మీకు అలా డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట.
ఇక్కడ మీకు ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడ మీరు ఒకసారి మీరు దాన్ని చెక్ చేయొచ్చు. సో నాకు చాట్ జీపీటీ గో వర్షన్తో కంపేర్ చేసుకుంటే నాకు పర్ప్లెక్సిటీ వర్షన్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. మీరు ఏదైనా క్వశ్చన్ సెట్ చేసినా కానీ డీప్ రీసెర్చ్ చేయాలనుకున్నా సరే మీకు అయితే అది అన్లిమిటెడ్ అయితే ఫ్రీగా వస్తుంది అనమాట. ఇలా అయితే రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చాట్ జీపీటీ గో వచ్చేసరికి. కాకపోతే మీకు ఏంటంటే పర్ప్లెక్సిటీలో వచ్చేసరికి ఏంటంటే మీకు ఆప్షన్స్ అనేది చాలా ఉంటాయి అనమాట. ఓవరాల్ ఇది ఫ్రెండ్స్ మనకి చాట్ జీపీటీ గో ఇలా యాక్టివేట్ చేసుకుని అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.